హాస్టల్ నుంచి వెకేట్ చేశానండి. ఎందుకంటే ఈరోజే థాయిలాండ్‌లో లాస్ట్ వీడియో మనకి. ఇది పటాయా బీచ్. ఇక్కడ మనకొచ్చి వాటర్ గేమ్స్ అన్నీ జరుగుతుంటాయి. చూస్తూ ఉన్నారుగా వాటర్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. స్పీడ్ బోటింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మస్తు బాగుంటది. చాలా బాగుంటది. వాటర్ గేమ్స్ ఆడాలంటే పటాయాలో బాగుంటది. వచ్చి ఈరోజు వీడియో వచ్చేందంటే మన థాయిలాండ్‌లో మనకు ఖర్చు ఎంతొచ్చింది? థాయిలాండ్, బ్యాంకాక్ టోటల్ మనకు ఖర్చు ఎంతొచ్చింది? ఫ్లైట్ టికెట్స్ ఎంతొచ్చినాయి అనేది ఈరోజు వీడియోలో లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతది. ఇది నైట్ అయితే బాగుంటదండి. ఇక్కడ మన పటాయా బీచ్‌లో నైట్ అయితే చాలా బాగుంటది. ఇప్పుడు మనం ఇక్కడ ఎదురుగున్న పటాయా బీచ్‌లో ఎదురుగున్న షాప్‌లోకి పోదామని చూస్తున్నా. ఇక్కడ షాప్స్ నేను తిరిగాను, అన్నీ చేశా. కానీ వీడియోస్ తీసినయి అన్నీ మనకి చెప్పినాగా ఫోన్ డిలీట్ అయిపోయినాయి. ఇది ఒక్కటే కాదు, నాకు చాలా వీడియోస్ పోయాయి. ఇంకా మీకు ఫర్దర్ వీడియోస్లలో తెలుస్తూ ఉంటది. వచ్చే వీడియోస్‌లో తెలుస్తూ ఉంటది ఏవే వీడియోస్ పోయాయి అనేది మనకి. ఇప్పుడు ఇది పటాయా బీచ్ కాడ ఫుట్పాత్ అనమాట. ఇక్కడ కనిపించే కొబ్బరి నీళ్ళు అన్ని ఇస్తా ఉంటారు ఇక్కడ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి. వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళు ఫారినర్స్, వీళ్ళు హ్యాండిక్యాప్డ్ అనమాట. ఇక్కడ ఆ సైకిల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, నడుపుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న కొబ్బరి నీళ్ళు ఇది వచ్చి 10 బాత్స్ నుంచి ఉంటది కొబ్బరి బోండం. వాళ్ళు ఇంకా మనం బార్గెన్ చేసినట్టు దాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ నైట్ అయితే మాత్రం ఇది రచ్చ రచ్చ ఈ రోడ్డు. ఆల్రెడీ వాకింగ్ స్ట్రీట్ లో చూపెట్టాను ఈ వీడియో. ఇక్కడ నుంచి మన వాకింగ్ స్ట్రీట్ కి ఎదురుగా పోయేది కాబట్టి నైట్ అయితే బాగా మామూలుగా రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ కూడా వీళ్ళు వీడియోస్ తీయనియరు. ఇక్కడ అమ్మేటోళ్ళు అవి ఉన్నా కూడా మన వీడియోస్ తీయనియరు. ఇప్పుడు మార్నింగ్ ఉన్న వాళ్ళు కూడా నైట్ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి పోతున్నాం. ఇది ఒకసారి షాపింగ్ మాల్ చూపిస్తా లోనకి పోయి. ఇక్కడ వీడియోస్ అన్ని ఎందుకు కింద తీస్తున్నా అంటే వాళ్ళు వీడియోస్ తీయనియట్లేరు. కెమెరాని కిందికి ఇట్లానో అంటారు. మనం సెల్ఫీగా అయితే మాత్రం ఎట్లయినా చూపెట్టుకోవచ్చు. ఇది మనం వచ్చినాం సోలోగా, మన పక్కన ఎవరు లేరు, లోకల్ కూడా ఎవరు పరిచయం లేరు. ఇంకా అందుకనే ఇంకా మనం జాగ్రత్తగా తీసుకున్నాం. మన ఫోను మన వీడియోస్ జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నాం. అయినా అంత జాగ్రత్తగా ఉన్నా ఫోన్ కూడా మంది మోసం చేసింది మనం తీసిన వీడియోస్ పై. ఇవన్నీ షర్ట్స్ మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. పర్ఫ్యూమ్స్ ఉంటాయి, బ్యాగ్స్ ఇంకా బ్రాండెడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఎందుకు ఎక్కడ చూసినా వాచెస్ మాత్రం బాగా కనపడ్డాయి. ఇందులో వాచెస్ ఒకటి బాగా వాచెస్ ఉన్నాయి. ఎవరు వచ్చినా అవి తీసుకుంటారు. ఈ స్పెట్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకు ఎందుకు ఆ స్పెట్స్ అన్ని చూస్తుంటే మామూలుగా అనిపిస్తాను, ఏమో బ్రాండెడ్ లాగా అనిపించట్లేవు. అందుకనే నేను ఏది తీసుకోలేడా. ఇప్పుడు ఈ వెనక కనిపిస్తుంది బిల్డింగ్, ఇది ఆల్రెడీ మన హాస్టల్ ఎదురుగా ఉంది. నేను షార్ట్ వీడియోస్లో చూపెట్టాను అనుకుంటా. చూపెట్టకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇది మొత్తం బిల్డింగ్స్ అనమాట. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ ఏ టాప్ ఉన్నాయో పటాయాలో ఆ బిల్డింగ్స్ అన్ని ఇట్లా ఈ మాల్లో ఇట్లా ఒక బొమ్మ రూపంలో ఇట్లా పెట్టి, అంటే దాన్ని ఏమంటారు ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి. నాకు అంత గుర్తురాట్లేదు. ఇది మంది అనమాట. వాటి రేట్లు నాకు గుర్తులేదు, మన వీడియోస్లో కూడా చూపెట్టలేదు. ఎందుకంటే మనకి సంబంధం లేని వ్యవహారం కాబట్టి దాన్ని కాస్ట్ నేను తెలుసుకోదలుచుకోలేదు. ఇది తీసుకోలేదు కూడా. నేను యాక్చువల్గా కూల్ డ్రింక్స్ కూడా తాగాను. బయట కంట్రీస్ పోతే షుగర్కి సంబంధించిన వస్తువులు ఏది ముట్టుకో. బయటికి ఏ ట్రావెలర్ అయినా షుగర్కి సంబంధించిన వస్తువులు ముట్టుకోరు అనమాట బయటికి వస్తే ట్రావెల్ చేసేటోళ్ళు. అది మీకు చాలా మంది వీడియోస్లో చూస్తే అర్థమై ఉంటుంది. ఓకేనా. ఇంకా బయటకు వచ్చానండి మనం మాల్ నుంచి. ఇంకా నాకు మాల్లో తీసుకునేది ఏం లేదు కాబట్టి ఇది మన కరెన్సీ ఎక్స్చేంజ్. బ్యాంకాక్లో పటాయాలో మీకు ఇక్కడ పోయినా మెయిన్ ప్లేసెస్ కాడ ఇట్లా కనిపిస్తూనే ఉంటాయి కరెన్సీ ఎక్స్చేంజ్. దాని మీద ఉంటుంది ఈరోజు ఎంత రేటు ఉంది, వాళ్ళ కరెన్సీ మనకి ఎంత ఎక్స్చేంజ్ అనేది మొత్తం ఉంటుంది. ఐఎన్ఆర్ దాని మీద రేట్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకో అండి నాకు ఫారెన్ రోడ్స్ పోతే ఇట్లా రోడ్డు మీద ఇట్లా వీడియో తీస్తూ వాక్ చేస్తూ వీడియో తీసేది. నేను ఏ కంట్రీ పోయినా ఫస్ట్ అయితే ఈ వీడియో ఉంటుంది. అది ఖచ్చితంగా నాకు ఆ వీడియో అయితే డిలీట్ కాకుండానే ఉంది. ఎందుకో నాకు భలే అనిపిస్తుంది రోడ్డు మీద నడుస్తూ ఇట్లా వీడియో తీసుకోవడం. నాకు బాగా ఇష్టం ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా ఇట్లా ఇష్టం ఉందో చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఓకేనా. ఇట్లా నాకు ఎందుకో వీడియో తీస్తూ స్లో మోషన్లో నడుస్తూ వీడియో ఇట్లా తీస్తూ సెల్ఫీగా తీసుకుంటా, లేకపోతే ఎవరైనా ముందు కనపడా తీస్తాను అనమాట. ఇంకా మనం పటాయా బీచ్లోకి పోతున్నా. ఈ బీచ్ వీడియోస్ కూడా నేను దాంట్లో పోయి నీళ్ళలో మునిగి ఇటు బయటకు వచ్చిన వీడియోస్ కూడా షార్ట్స్ ఉన్నాయి. అవి మీకు షార్ట్స్లో కనిపిస్తాయి, చూసుకోండి షార్ట్స్లో. ఇది ఇంకా ఫారినర్స్ ఇది మార్నింగ్ కాబట్టి పెద్దగా ఉండరండి. ఇది నేను ఎర్లీ మార్నింగ్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే 9 o'clock అయితే నాకు తెలిసి టైము. 9 o'clock ఎవరు ఉండరు. చాలా తక్కువ ఉన్న మట్టికి తక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకేనా. నేను వెకేట్ చేసి ఇక్కడ చిన్నగా వాక్ చేసుకుంటూ 8 kilometers ఉందన్నమాట బస్ స్టాప్, పటాయా బస్ స్టాప్.
బస్ స్టాప్ పోవాలి, మనం బ్యాంకాక్ పోయి బ్యాంకాక్ నుంచి ఎయిర్పోర్ట్కి పోవాలి కాబట్టి ఇంకా చాలా నాకు నైట్ ఉంది ఫ్లైట్, అందుకని చిన్నగా నడుచుకుంటూ పోతున్నాను అనమాట. ఇదంతా చూసుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడనే నేను 60 కిలోమీటర్స్ నడిచి ఉంటాయి ఈ 5 days. నేను ఇక్కడ చెప్పాలంటే ఫస్ట్ రోజు 8 కిలోమీటర్స్ నా కాడికి, ఇప్పుడు 8 కిలోమీటర్స్. అండ్ నా కాడ నుంచి కోర్లాండ్ ల్యాండ్ నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-20 కిలోమీటర్స్ నడిచా. ఈ 16-36 అండ్ మళ్ళా నాకు టైగర్ పార్క్ ఒక 8 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్, 16 కిలోమీటర్స్, 36, 32, 52 కిలోమీటర్స్ అయింది ఇక్కడనే. ఇంకా ఓవరాల్గా మళ్ళీ ఆ వాకింగ్ స్ట్రీట్, మళ్ళీ నా రూమ్ నుంచి వాకింగ్ స్ట్రీట్ నాకు 2.5, 5 కిలోమీటర్స్ ఉన్న 65 కిలోమీటర్స్ అబోవ్ నేను నడిచిన. మళ్ళీ లోకల్లో మొత్తం నడుచుకుంటూ ఇటు ఉంటే ఒక 70 వచ్చిద్దండి. 70 కిలోమీటర్స్ నడిచా ఇప్పటిదాకా నేను పటాయలో. 70 కిలోమీటర్స్ ఈ 5 daysలో బాగా నడిచిన అనమాట. అందుకే మనకి కాళ్ళకి మంచిగా అయినాయి. అవి ఇందులో లేవు కాబట్టి వేరే వీడియోస్లో, షార్ట్స్లో చూడండి. కోర్ట్కి వచ్చానండి. చైనా టూరిస్టులు మొత్తం ఇంకా వచ్చి ఇంకా వాళ్ళ గ్రూప్ అనమాట, గ్రూప్ ఫొటోస్ దిగుతారు. ఇది వీళ్ళు ఎక్కడికి వచ్చినా ఇట్లా ఫ్లాగ్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట, వీళ్ళు తక్కువకుండా. మేడారం జాతర కొన్ని తిరణాలకు పోతాం కండి, ఫేమస్ తిరణాలు. ఆడ మనం కర్రగట్టి మన ఊరోళ్ళు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ తప్పిపోకుండా ఎట్లా చూసుకుంటామో ఆ కర్ర పైకి కట్టుకొని ఇట్లా పోతామో, వీళ్ళు కూడా అంతే అండి. చైనీస్ ఆల్మోస్ట్ ఆల్ చైనా వాళ్ళు వస్తే ఇంతే పెట్టుకొని వస్తారు. ఇక్కడైనా పద్ధతులు సేమే ఉంటాయండి. ఇక్కడతోటి థాయిలాండ్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అసలు ఈ ట్రిప్ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను నా కొలీగ్ మేము ప్లాన్ చేసుకున్నాం ఇట్లా థాయిలాండ్ ట్రిప్ పోదామా అని. అయితే ఆయనకి బడ్జెట్ వల్ల వద్దు కానీ డ్రాప్ అయిపోయింది. తర్వాత నా ఫ్రెండ్స్ అన్నారు పోదామా అని. తర్వాతకి వాళ్ళు కూడా మధ్యలో కొంచెం స్టార్ట్ అయినాక కొన్ని రోజుల తర్వాత బడ్జెట్ వల్ల ఆగిపోయారు. అయితే నేను పోదామని డిసైడ్ అయినా కదా, ఆల్రెడీ నేను 10 countries ఇంతకుముందు విజిట్ చేసిన సోలోగానే. ఇప్పుడు సోలోగానే పోదాం, ఇంకెందుకు, ఎవరైనా మనతోటి జాయిన్ అయితే ఓకే, లేకపోతే లేదు, మనం సోలోగానే పోదాం. సోలోగానే అయితేనే నాకు సెట్ అయ్యిద్ది. ఎందుకంటే సోలోగా ఎందుకు సెట్ అయ్యిద్ది అంటే, నేను అనేది చాలా ఒక కాడికి పోతున్నాం అంటే ఇంకోటి కూడా ప్లాన్ చేస్తాను అనమాట అండి. ఒక కంట్రీ టు ఇంకో కంట్రీ ఇట్లా నాకు తక్కువ బడ్జెట్లో ఎట్లా సెట్ అయ్యిద్ది అది చూసుకుంటా. ఇంకొకటి, నేను బయట ఫుడ్ తినను. ఇప్పుడు నేను ఉన్న హాస్టల్ ఉందా, హాస్టల్లో నాకు వండుకునేది ఉండదు అనమాట. ఆ వండుకునేది నేనే వండుకొని నేనే తింటా. ఆల్మోస్ట్ ఆల్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవన్నీ ఏది తినను. ఎక్కడ ఏ కంట్రీ పోయినా నేను ఏది ముట్టుకోను. నాది నాకు సొంతంగా నేను వండుకొని అయినా తింటా, మన ఇండియన్కి సంబంధించిన ఏమైనా హోటల్స్ ఉంటే అడిగిపోయి తింటా. అంతే తప్పించి నేను ఏదనేది ముట్టుకోను అనమాట. సరే, ఇంక ఇక్కడ వచ్చాం కదా, మనం బడ్జెట్ అసలు టాపిక్స్లో వద్దాం. బడ్జెట్ గురించి మాట్లాడదాం. నాకు థాయిలాండ్ నేను స్టార్ట్ అయ్యేటప్పుడు నేను అంటే ఇట్లా అనుకున్నాం కాబట్టి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసినప్పుడు తక్కువలోనే ఉంది నాకు టికెట్. సరే, వీళ్ళు మధ్యలో డ్రాప్ అయ్యేసరికి బుక్ చేసి మళ్ళా మధ్యలో వద్దు, క్యాన్సిల్ అని ఇట్లా అంటే టికెట్ బుక్ ఏం చేయలేదు, ప్రైస్ ఏం నెక్స్ట్ తర్వాత చూద్దాం, నెక్స్ట్ మంత్ అనుకుంటూ ఇట్లా షిఫ్ట్ అయిందనమాట. అయ్యేసరికి ఇదంతా కాదు ముచ్చట అని ఇంకా నేనే బుక్ చేసుకుందామని అప్పటికప్పుడే డిసైడ్ అయ్యి బుక్ చేసుకుంటే నాకు 11,000 పడ్డది టికెట్. 10,500 చిల్లర పడ్డది. ఇంకా రౌండ్ ఫిగర్ 11,000 వేసుకోండి. ఆ 11,000 ఎందుకు అన్నానంటే, నేను ఖమ్మం నుంచి స్టార్ట్ అయినా కాబట్టి నాకు ఖమ్మం నుంచి సికింద్రాబాద్ ట్రైన్కి వచ్చి ఒక 115 రూపీస్ అయింది. ఆ 115 ప్లస్ ఆ నుంచి నాకు ఒక 100 అంటే 100 రూపీస్కి ఎయిర్పోర్ట్కి పోతాను అనుకోండి. పెట్రోల్ బైక్ గ్లామర్ బండి మీదనే పోయా కాబట్టి ఒక 100, 150, 200 వేసుకోండి. 200 ఇంకా నాకు 11,000 ఇక్కడనే అయిపోయింది కదా ఓవరాల్గా. ఇంకా నేను థాయిలాండ్లో దిగినాక ఇంకా మనకి ఎయిర్పోర్ట్ నుంచి బస్సులోనే మనం పోయాం. మళ్ళీ ఆ నుంచి ఆడికి బస్సే పోయాం పటాయాలో. ఇంకా నాకు హాస్టల్ ఫీజు వచ్చి నాకు రోజుకి 500, ఒక 2,500 రూపీస్ పడ్డదండి 5 daysకి. ఇంకా గ్రాసరీస్కి వాటికి కలిపి నాకు ఒక 2,500 వేసుకోండి. మొత్తం ఓవరాల్ 5,000. ఇంకా నేను ఇక్కడ టైగర్ పార్క్ అది ఇది అన్ని విజిట్ చేయడానికి ఒక 10,000 వేసుకోండి. 10,000, ఇది 5,000, ఓ 15,000, 11,000, ఆల్మోస్ట్ ఆల్ నాకు 26,000 ఇటు దాకా అయింది. ఒక 2-3,000 రూపీస్ అంటే చిన్న టెంపుల్స్ కాడ ఆడ ఈడ కొంచెం ఖర్చు వచ్చింది. ఓవరాల్గా నాకు 30,000 అయిందండి బడ్జెట్. 30,000 అయిపోయింది ఓవరాల్గా. ఇక్కడతోటి
థాయిలాండ్ ట్రిప్ మాత్రం అయిపోయింది. నేను ఇండియాకి రిటర్న్ రావట్లేను. నేను మళ్ళీ ఫర్దర్గా వేరే కంట్రీ పోతున్నాను. అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేది. నాకు థాయిలాండ్ టికెట్ ఎక్కువ పడ్డది, కానీ ఫర్దర్ నెక్స్ట్ వచ్చే కంట్రీస్కి నాకు ఎంత పడ్డది ఏందనేది ఆ కంట్రీస్ తోటి టోటల్గా ఓవరాల్గా వీడియోస్లో చెప్తా. ఇండియాకి వచ్చేటప్పుడు ఇండియా వీడియోస్లో వస్తుంది. ఇక్కడ దాకా థాయిలాండ్లో అయితే నాకు 30,000 వచ్చింది నాకు బడ్జెట్. ఒక 11,000 తీసేస్తే 19,000లో నేను థాయిలాండ్లో అన్ని తిరిగా. టైగర్ పార్క్ అన్ని, ఫుడ్ అన్ని గిన్ని మొత్తం ఓవరాల్గా నాకు అయింది. నాది ఓకే, ఇది నాది బడ్జెట్. ఒక 30,000 వేసుకోండి థాయిలాండ్ ట్రిప్. సారీ, రిటర్న్ కాదండి. రిటర్న్ తోటి అయితే మనకి మళ్ళీ ఒకటి ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పెట్టుకుంటే ఒక 10,000 పడింది. మళ్ళీ 11,000 40,000లో థాయిలాండ్ ట్రిప్ అయింది. అందుకే నేను ఆ 10,000ని వేరేకి యూజ్ చేసిన, వేరే కాడికి. కాబట్టి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీనే అవుతుంది. మీకు టోటల్గా నేను తిరిగిన కంట్రీస్ తోటి కౌంట్ చేస్తే మీకు అప్పుడు అర్థమైంది ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో పోయిందా లేకపోతే బడ్జెట్ తోటి పోయిందా అనేది. ఓకేనా? నాది ఇప్పుడు ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిందండి. నేను వచ్చాను ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ కంట్రీకి పోవడం కోసం. ఇది మన టెర్మినల్లోకి వచ్చాను. ఇది మొత్తం ఎయిర్పోర్ట్ భలే ఉందండి. ఇది ఒక నాకు ఎందుకో సొరంగం లాగా అనిపిస్తుంది. డిఎంకే ఎయిర్పోర్ట్. చైనీస్కి అసలు ఇంగ్లీష్ రాదనడానికి నాకు ఈ రోజే బాగా అర్థమైందండి. ఎందుకంటే ఇక వాళ్ళకి ఫ్లైట్ టికెట్ చూపెట్టి ఇదే టెర్మినల్ దాని మీద ఉంటుంది. ఇదేనా కాదా అని 100 సార్లు నన్ను అడిగింది. ఇక్కడ ఉన్న హోస్టర్స్ కూడా అడిగింది. వాళ్ళు కన్ఫర్మ్ చేసినా కూడా ఆమె బిత్తిరిగా ఉంది. రే ఇందులో నాయన ఒక్కటి ఎందుకు వచ్చింది ఈ చైనీస్ అమ్మాయి, పాపం ఏం తెలియదని నాకు ఇప్పుడే అర్థమైంది వాళ్ళకి ఇంగ్లీష్.